నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద నిరుద్యోగులు బగ్గుమంటున్నటువంటి పరిస్థితి. ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియ, ఉద్యోగాలు వేస్తామని చెప్తా ఉన్నారు. ఉద్యోగస్తులను ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో వీళ్ళను ప్రిపేర్ కావాలని చెప్తా ఉన్నారు. బట్ అయినప్పటికీ నిరుద్యోగులు మాత్రము ప్రభుత్వం మీద అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పటికే అప్లికేషన్లో ఫీజులు పెంచుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇట్లా చాలా సమస్యలు అయితే నిరుద్యోగుల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. రైట్, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా కాలం నుంచి ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్నటువంటి నిరుద్యోగి ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ అస్మా ప్రస్తుతం మనతో పాటు ఉంది. జూబ్లీహిల్స్లో కూడా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థి. సో అస్మా ఏం చెప్తారు? వైపు ముఖ్యమంత్రి నిరంతర ప్రక్రియ అని చెప్తా ఉన్నాడు, 5,000 పోలీసు ఉద్యోగాలు వేయబోతున్నాము, ఇతర పోస్టులు కూడా భర్తీ చేయబోతున్నాం అని చెప్తున్నారు. బట్ ఎందుకు ప్రభుత్వం మీద మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు? ఎందుకు అసహనంగా ఉన్నారు? ఇప్పుడు 30 లక్షల మంది నిరుద్యోగులు ఓటీఆర్ రిజిస్టర్ చేసుకొని ఉన్నారు. ఆఖరికి ఎంత దరిద్రం అంటే తెలంగాణలో విద్యాశాఖ మంత్రి ఆయన దగ్గరనే ఉంది, రేవంత్ రెడ్డి గారి దగ్గర, ముఖ్యమంత్రి ఆయననే, హోంశాఖ ఆయననే. అసలు ఏది అడుగుదామన్న అవకాశం లేకుండా పోయింది. ఫీజులు బాదుతున్నాడు, ఈ ఫీజులతోనే ఆయన ఫ్లైట్లు వేసుకొని తిరుగుతున్నాడు. మళ్ళీ తీరా చూస్తే మొత్తం 30 లక్షల మంది నిరుద్యోగులు 15 లక్షల మంది ఇంటర్ అయిపోయిన వాళ్ళే ఉంటారు కదా. ఆ ఇంటర్ అయిపోయిన వాళ్ళు ఈ ఎస్ఐపిసికి ఎలిజిబుల్, ఈ కానిస్టేబుల్ దానికి ఎలిజిబుల్. ఆ 15 లక్షల మంది వాళ్ళకి వేసే పోస్టులు ఏమో 5,000 పోస్టులు అట. అసలు మీరు ప్రకటించింది ఎన్ని? మొత్తం 19,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అన్ని పోస్టులతోనే నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఏది మరి ఆ మాట ఏది? ఇప్పుడు 5,000 పోస్టులు వేస్తారా? ఎంత అన్యాయం అసలు. వాళ్ళు 46 వల్ల నష్టపోయారు. ఇప్పుడు తీరా చూస్తే ఏజ్ రిలాక్సేషన్ లేక నష్టపోతున్నారు. తీరా చూస్తే అట్లనన్నా రాసుకుందామంటే 5,000 పోస్టులట. ఎంత అన్యాయం అసలు. 15 లక్షల మంది పోలీస్ అభ్యర్థులు ఉంటే మీరు 5,000 పోస్టులు వేస్తున్నారు. 5,000 పోస్టులు వాళ్ళకి ఏం సరిపోతాయి? కాబట్టి మీరు ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తే హోంశాఖ మీ దగ్గరనే ఉంది కదా, మీకే రక్షణ ఉంటారు కదా. గతంలో 18,000 పోలీసు ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయన్నట్టు ఒక చర్చ కూడా జరిగింది. బట్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 5,000 మాత్రమే మేము ఫిలప్ చేయబోతున్నామని చెప్తున్నారు. అంటే మిగతా ఉద్యోగాలు ఎటుపోయినట్టు అనుకోవచ్చు. ఇప్పటికీ 2 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయడానికి ఖాళీలు ఉన్నాయి, సిద్ధంగా ఉన్నాయని కూడా మరో వర్షన్ వస్తుంది. సో ఏం చెప్తారు ఈ 2 లక్షల ఉద్యోగాల మీద? ఇప్పుడు 19,000 ఖాళీలు అన్నప్పుడు దీంట్లో మొత్తము ఇప్పుడు 17,000 ఖాళీలు ఎగ్గొట్టుతున్నారు. అంటే మిగతా పోస్టులు ఏం చేస్తున్నారు? అమ్ముకుంటారా? లోపల అమ్ముకుంటారా? అప్పుడు కొండ సురేఖ వాళ్ళ ఫ్యామిలీకి అమ్ముకున్నట్టు ఇప్పుడు కూడా అమ్ముకుంటారా? మరి ఎక్కడ పోతున్నాయి పోస్టులన్నీ? 2 లక్షల ఉద్యోగాలు ప్రకటించిన మేనిఫెస్టోలో ఇప్పుడు ఎక్కడ పోయినా ఉద్యోగాలు, ఎక్కడ పోయినా ఖాళీలు, చాలా ఖాళీలు ఉన్నాయి. చాలా పోలీస్ స్టేషన్లు కట్టినాము. ఇప్పుడు ఉన్నాయి 19,000 పోస్టులు అని చెప్పేసి మీరే కదా లెక్క చెప్పింది. ఇప్పుడు ఎక్కడ పోయింది ఆ లెక్క? 5,000 పోస్టులు వేయడంలో అంతర్యం ఏమిటి? ఫస్ట్ ఏదైనా సరే డిఎస్ అయినా అంతే, స్కూల్లేమో కుదిస్తున్నారంట. అసలు 4,000 స్కూళ్ళకి కుదించాల్సిన అవసరం ఏముంది? మీరు ఇట్లా చేస్తారు. గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు రాకపోతే మళ్ళీ పిల్లలు రాలేదని చెప్పేసి మీరే దొంగ రిపోర్ట్లు ఇస్తారు. అటు నుంచి మళ్ళీ టీచర్ల కొరత, టీచర్లని మళ్ళీ కుదింపు చేసి వాళ్ళని అడ్జస్ట్మెంట్ చేస్తారు. ఈ స్కూల్లో మీరే చెప్పాలి, ఆ స్కూల్లో మీరే చెప్పాలని చెప్పేసి అడ్జస్ట్మెంట్ చేస్తారు. డిఎస్సి పోస్టులు వేయరు. నెక్స్ట్ వచ్చే తతంగం అదే. ఆడ కూడా పోస్టులు ఒక 1,500 1000 వేస్తారు. అక్కడ కూడా పంచాదే నడుస్తుంది. అసలు 20,000 30,000 ఖాళీలు ఉన్నప్పుడు 2,000 3,000 ఎందుకు సరిపోతాయి? ఇవన్నీ కలిపినా కనీసం ఒక 10,000 పోస్టులు అవుతాయా? మొన్న ఇచ్చిర్రు 3 నోటిఫికేషన్లు, మూలుగుకుంటా 3 ఇచ్చి దాంట్లో 300 పోస్టులు కూడా లేవు. అసలు ఎవరి కోసం ఇస్తున్నారు? ఎందుకోసం ఇస్తున్నారు? ఏం నోటిఫికేషన్లు ఇవి? మీకు జూన్ 2 వరకు టైం ఇచ్చినాము, మీరు ఇస్తలేరు. సరే మన మూమెంట్ చేద్దామంటే అందరినీ మళ్ళీ ఈయన టీజీపీఎస్సీ చైర్మన్ బెదిరింపులు. అసలు నిజంగా మీరు ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తా లేకపోతే టీజీపీఎస్సీ చైర్మనా? మీరు చైర్మన్ లెక్క వ్యవహరిస్తున్నారా? మీరైతే రండి, మీరు వస్తే ఇప్పటి నుంచి లీగల్గా యాక్షన్ తీసుకుంటాం అని చెప్పేసి అంటున్నారు కదా. మీరు పదవీ కాలంలో ఎక్కినప్పటి నుంచి 1.5 సంవత్సరం అవుతుంది కదా, ఇప్పటి వరకు ఒక్క నిరుద్యోగితోనైనా ప్రత్యక్షంగా మాట్లాడిరా? బుర్ర వెంకటేశం గారు చెప్పండి, మీరు మాట్లాడే ప్రయత్నం చేసిరా? మరి ఎట్లా తెలుస్తాయి? మా ఏజ్ రిలాక్సేషన్ గురించి అడగాలన్నా ఎవరిని అడగాలి? చిన్నపాటి కార్యకర్తను అడగాలి. ఆ గాంధీ భవన్ పోవాలి, అయ్యా కొంచెం ఏజ్ పెంచండి అని. తప్ప తాగేటోడైనా ఏం తాగేటోడైనా వాని పోయి అయ్యా కొంచెం పెంచండి అని చెప్పేసి వానికి రిప్రజెంటేషన్ ఇచ్చి రావాలి. ఇదేం కర్మ మాకు? పీజీలు డాక్టరేట్లు మేం చేసి అసలు ఏం చదువుకోనని పోయి వానికి అర్థం కాదు, పాడు కాదు, వాని పోయి అధికారంలో ఉన్నాడు కాబట్టి వాని కాలు మొక్కాలి. అసలు ఒక మీడియాలో పనిచేస్తున్న వ్యక్తినైనా పోయి మీరన్నా చెప్పండి. ఏంది దుస్థితి మాకు? కరెక్ట్గా ఒక ఎడ్యుకేషన్ పర్పస్లో, ఒక విద్యారంగంలో కనీసం ఎవరిని కలవాలో చెప్పండి. ఒక ఎమ్మెల్యే గెలవడు, ఒక ఎంపీ గెలవడు. అసలు ఏం నడుస్తుంది తెలంగాణలో? నిరుద్యోగులను ప్రతిపక్షాలే ఉసగొలుపుతున్నాయి. ప్రతిపక్షాలు ఒక రాంగ్ వేలో తీసుకుపోతున్నాయి. ప్రభుత్వం మీద బదలాం చేసే విధంగా, బట్టగాల్సి మీదేసే విధంగా వాళ్ళను రెడీ చేస్తున్నాయని ఒక చర్చ కూడా వినిపిస్తున్నది. మేము ఇప్పటికే 67,000 ఉద్యోగాలు వేసినాం, ఇంకా వేయనిక సిద్ధంగా ఉన్నాం. బట్ నిరుద్యోగులను రాంగ్ ఫీడ్ చేస్తూ ఉన్నారు అనేది ఒక చర్చ. నిజమేంటారా?
అసలు మీరే ఒక సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చింటే ఇప్పుడు ప్రతిపక్షాలను అప్రోచ్ అవ్వాల్సిన అవసరం నిరుద్యోగులకు ఏముంది? మీరు చెయ్యకనే కదా నిరుద్యోగులు ప్రతిపక్షాల జోలికి వెళ్తున్నాయి. మీరే కనుక చేసింటే సరే నోటిఫికేషన్లు వచ్చినాయి, ఈ జీవోలు అడ్డున్నాయి, ఇవి కూడా చేస్తారు అన్న ఉద్దేశంతో వీళ్ళందరూ ఆగుతుండ్రి. కానీ ఒక్క నోటిఫికేషన్కి దిక్కు లేదు. ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా 18 పోస్టులు 19 పోస్టులతో ఇస్తే అసలు మా కేటగిరీకి వచ్చేసరికి ఆ రోస్టర్ వచ్చేసరికి సరైన రోస్టర్ లేదు. ఆ రోస్టర్కి వచ్చేసరికి మాకు పోస్టులు ఉంటున్నాయి. అసలు ఒక డిస్టిక్కి ఒక పోస్ట్ అని ఉందా? 33 జిల్లాలకి 33 పోస్టులను ఉంటున్నాయి ఒక నోటిఫికేషన్లో. ఎంత ఘోరము! మళ్ళీ ప్రతిపక్షాలను అప్రోచ్ అవుతున్నాయి అంటే ప్రతిపక్షాలను నిరుద్యోగులు అప్రోచ్ అవ్వట్లే, ప్రతిపక్షాలే నిరుద్యోగులను అప్రోచ్ అవుతున్నారు. నిరుద్యోగులు ఎక్కడ కూడా పోరు. ఎందుకంటే ఎవరి అవసరాలకి వాళ్ళు నిరుద్యోగులను వాడుకుంటారు. ఇదైతే జరుగుతుంది. నేను స్వయంగా చూస్తున్నా. నిరుద్యోగుల్ని వీళ్ళు దగ్గరకు వచ్చి వీళ్ళే వాడుకుంటారు తప్ప ఇప్పుడు అధికార పక్షం కాంగ్రెస్ వాళ్ళ అధికారం కోసం అప్పుడు వాడుకున్నారు. ఇప్పుడు సంవత్సరంన్నర అయితే మళ్ళీ ఎలక్షన్స్, ఇప్పుడు అవతల వాళ్ళకి ఛాన్సు. ఇటు బీఆర్ఎస్ వాడుకుంటారు, బీజేపీ వాడుకుంటుంది. ఎందుకంటే మా దగ్గర సభలకు డబ్బులు ఉండవు, కోర్టు కేసులకు డబ్బులు ఉండవు. అసలు ఇప్పుడు బతుకుడే కష్టంగా ఉంది నిరుద్యోగులు. అదే సాయిబాబా టెంపుల్ దిల్సుఖ్ నగర్లో, ఇక్కడైతే అశోక్ నగర్లో 5 రూపాయల క్యాంటీన్, లైబ్రరీ ముందు. ఇక్కడ మా ఉస్మానియాలో అయితే హాస్టల్లో ఏదో అరకొర భోజనం తినక పురుగులు పడ్డానము, బొద్దింకలు వస్తాయి, బల్లులు వస్తాయి, ఇక అవసరమైతే డైనోసార్లు కూడా వస్తాయి. అవి కూడా కోసుకొని తినేటట్టు ఉంది పరిస్థితి. అట్లా ఉన్న హాస్టల్స్, అట్లా ఉన్న ఫుడ్ కూడా తినుకుంటా నిరుద్యోగులు ఉంటున్నారు. ఇప్పుడు ఏం లేని వాళ్ళకి మొన్న నేను ఒక సభలో చూసిన, ఏది దిల్సుఖ్ నగర్లో. ఆ రోజు దిల్సుఖ్ నగర్లో ఎప్పుడైనా 1 గంటలకు చూడండి క్యూ కడతారు పిల్లలు. కోచింగ్ సెంటర్ల నుంచి, స్టడీ హాల్స్ నుంచి సాయిబాబా టెంపుల్కి క్యూ కడతారు. కానీ ఆ రోజు మొత్తం నిర్మానుష్యంగా ఉంది. సాయిబాబా టెంపుల్లో మొత్తం అన్నం మిగిలిపోయింది ఆ రోజు. ఎందుకంటే ఆ సభలో ఉన్నారు అందరూ నిరుద్యోగులు. అలాంటి పరిస్థితిలో ఉన్నారు. కనీసము ఒక పూట కరెక్ట్గా కడుపు నిండా భోజనం చేయలేని పరిస్థితుల్లో నిరుద్యోగులు ఉంటే మీరు రాజకీయాలు చేసుకుంటా, మీరు నిరుద్యోగులను వాడుకుంటా, ఇంకా ఇప్పటికీ సిగ్గు రావట్లేదు అన్ని పార్టీలను అంటున్నాను నేను. ఇప్పటికీ కూడా మీ ఎలక్షన్లు వస్తే తప్ప మీకు నిరుద్యోగులు గుర్తురారు. ఈ 2 సంవత్సరాల్లో ఎవరన్నా పట్టించుకుంటా? ఎవ్వడు పట్టించుకోలే. మళ్ళీ మేమే పోయి మళ్ళీ గేట్ల బయటనే నిలబడాలి. యువతల అధికారంలో ఉన్న అదే పరిస్థితి, ప్రతిపక్షంలో అదే పరిస్థితి. ఏ కేటీఆర్ నిలబడుతుండు, ఏ బీజేపీ నిలబడుతుండు, అసలు బీజేపీ వాళ్ళ పేర్లు కూడా వస్తలేవు మాకు. అట్లా ఉంది పరిస్థితి తెలంగాణలో. వాళ్ళు ఏం చేస్తుర్రో, అసలు ఎందుకు గెలిచిర్రో, వాళ్ళు ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాలు ఏడున్నాయో ఎవరు చేసేది, అసలు ఎక్కడున్నాయి? ఇక రేవంత్ రెడ్డి శుద్ధి అయితే చెప్పొద్దు. అసలు ఆయన విద్యాశాఖ మంత్రి ఎందుకు పెట్టుకున్నాడంటే ఇప్పుడు ఇంటర్ బోర్డు రద్దు చేస్తా అన్నాడు. సరే కొత్త విద్యా విధానాన్ని తీసుకొస్తా అది ఇదని అంటే అటు ఇటు ఆకునూరు మురళి సార్ని కూడా భరించలేక పంపించేస్తారు. ఆయన కూడా భరించలేక వెళ్ళిపోయి. అసలు నిజంగా విద్యా వ్యవస్థను ఎవరైనా బాగు చేద్దామనుకుంటే అలాంటి వ్యక్తిని ఉండనిస్తలేరు గవర్నమెంట్లో. ఏమవుతుందంటే ఇంటర్లో ఇప్పుడు ఫస్ట్ కాలేజ్ స్టేజ్ అంటే ఫస్ట్ మొదటి మెట్టు అంటే ఇంటరే. ఆ ఇంటర్కి నేను మొన్న కూడా చూసిన చాలామంది పిల్లలు కాల్ చేసిర్రు తెలిసిన వాళ్ళు, అక్క కొంచెం ఫీజు ఏమైనా మాట్లాడు అంటే మేము మాట్లాడే ప్రయత్నం చేస్తే 60,000కి దిగుతలేరు ఒక సీటు. అదేమన్నా ఎంబీబీఎస్ సీటా లేకపోతే ఇంజనీరింగ్ సీటా? ఒక స్టెప్ కాలేజ్ స్టెప్, అది ఫస్ట్ స్టెప్. అయితే మీరు దానికి 60,000 50,000 ఫీజులు పెట్టడం ఏందని చెప్పేసి ఇటు ఎన్ఎస్యుఐ లీడర్స్ని అటు బీఆర్ఎస్ లీడర్స్ని వీళ్ళిద్దరిని అడిగితే ఏ ఒక్క పిల్లగానికైనా మీరు ఫీజులు తగ్గించిరా, మాట్లాడిరా? పోని అసలు మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు విద్యార్థులు? ఫీజులు అంటే గుర్తొచ్చింది, కొత్తగా ఉద్యోగాల అప్లికేషన్ చేసుకోవాలంటే కూడా దాదాపు 400% పెంచిరని ఒక చర్చ జరుగుతున్నది. సో దీని గురించి ఏం చెప్తారు? ఇప్పటికే ఎస్సీ ఎస్టీ బీసీలకు అయితే 500 400 ఉన్నట్టుండే ఫీజు, ఒకసారిగా 1000 దాటే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దీని మీద మీ కామెంట్? ఇప్పుడు దాటినాయి అన్న. ఇప్పుడు ఒక టీజీ సెట్ అప్లై చేసుకోవాలంటే 1500 ఫీజు. ఇప్పుడు ఓసీలకు అయితే 2000, ఓసీలకు 2000, బీసీలకి ఎస్సీ ఎస్టీలకి 1000, వాళ్ళకి ఎస్సీ ఎస్టీలకి. మాకేమో బీసీలకేమో 1500 ఫీజు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టెస్టులు అవన్నీ. ఇప్పుడు మేము రాసే టెట్ కూడా 1000 ఉంటుంది ఫీజు. అంటే నిజంగా అసలు ఫీజులే తీసుకోను నేను అసలు ఫీజులే తీసుకోనని మేనిఫెస్టోలో రాసిన వ్యక్తి నిజంగా ఒకసారి మేనిఫెస్టోని చదువుకున్నారా మీరు? ఒక్కసారి తిరిగి చదవాల్సింది. ఒక 10 లైన్లు ఉంటుంది నిరుద్యోగులకు మించి. అంతకు మించి ఏం పాయింట్స్ ఉంటాయి? మా నిరుద్యోగులకు సంబంధించిన పాయింట్స్ ఒకసారి తెరిచి చదువుకోండి. మళ్ళీ మీ మేనిఫెస్టో మీ దగ్గర లేకపోతే చెప్పండి, ఆ మేనిఫెస్టో మేము తీసుకొస్తాం. కానీ అసలు ఫీజులే తీసుకోకుండా అప్లికేషన్లు చేసుకుంటా అన్న వ్యక్తి ఈరోజు వేలకు వేలు ఎందుకు బాదుతున్నాడు? 30 లక్షల మంది నిరుద్యోగులు అంటే 3 కోట్ల డబ్బులు, 30 కోట్ల డబ్బు, 3,000 కోట్ల డబ్బులు వస్తాయి. ఈ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి మరి? ఎట్లా తిరుగుడు, ఏం తిరుగుడు? అసలు రాజరికం అయిపోయింది మొత్తం. ఈ నుంచి నల్గొండ పోవాలన్న ఫ్లైటే, నల్గొండ నుంచి మెదక్ పోవాలన్న ఫ్లైటే, మహబూబ్ నగర్ పోవాలన్న ఫ్లైటే. అసలు ఫ్లైట్ ఖర్చులేంది, మీ ఖర్చులేంది, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మా నిరుద్యోగుల తన ఫీజులు బాధే కదా ఇవన్నీ చేస్తున్నారు మీరు, లేకపోతే మీకు ఇన్కమ్ ఎక్కడిది? ఇంకొకటి ఈ టెట్లు పెడుతున్నారు. నెక్స్ట్ డిఎస్ ఎప్పుడు పెడతారు?
డిఎస్సిలో పోస్టులు లేవా ఏమన్నా? డిఎస్సి పోస్టులు చెప్తున్నాము, 25,000 మెగా డిఎస్సి ఇస్తామని మాటిచ్చిరు. ఇప్పుడు పోలీస్ అభ్యర్థులకు కూడా 19,000 అని చెప్పేసి వాళ్ళకి 5,000 ఇచ్చినట్టు డిఎస్సి పోస్టులు కూడా మీరు 5,000, 3,000 ఇచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం ఊకుండే ప్రసక్తి లేదు. అయ్యే కేసులు కానీ క్రిమినల్ కేసులు కూడా పెట్టుకొని వీళ్ళు. కానీ అప్పుడు మాత్రం వినే ప్రసక్తి ఉండదు. ఓపికతోనో ఎదురు చూస్తున్నాం ఇప్పటికీ కూడా. ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేస్తాం చెప్పండి? అరే మాట్లాడితే కేసేస్తారు, మాట్లాడితే కేసేస్తారు. అవి క్వాజ్ చేయించుకోవడానికే మొత్తం ఆస్తులన్నీ కరగ తీసుకొని తిరగాల్సి వస్తుంది, కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. నిన్ను గెలిపించిన పాపానికి నువ్వు మమ్మల్ని కోట్ల చుట్టూ తిప్పబడుతీవి. ఇంకా ఏం మొక్కం పెట్టుకొని మళ్ళీ ఓటేనని వస్తావు? ఎడ్యుకేషన్ మినిస్టర్నే అడుగుతున్నాం. మీరు మీరు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కొన్ని యాత్రలు చేశారు. మీరు కాకపోవచ్చు, ఇంకొంతమంది నిరుద్యోగులు కూడా ఆ యాత్రలో పాల్గొన్నారు. సో అప్పుడున్నటువంటి నాయకులు వాళ్ళ కొంతమందికి పదవులు కూడా వచ్చినాయి. సో వాళ్ళు మీకు ఏమైనా మద్దతు ఇస్తున్నారా? మీతో కోఆర్డినేషన్లో ఉన్నారా? వాళ్ళు మీకు ఏమైనా గవర్నమెంట్ తరపు నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారా ప్రస్తుత సిచ్యువేషన్ గురించి ఏమన్నా? ఇప్పుడు మాకప్పుడు దగ్గర ఉన్న వ్యక్తి అంటే ఒక బల్మురన్న, రియాజ్ సారు, కోదండరామ్ సార్, వీళ్ళ ముగ్గురికి పదవులు వచ్చినాయి. అసలు ముగ్గురు ఎంత దారుణంగా తయారయ్యారంటే నిజంగా కోదండరామ్ సార్ని ఒక ప్రొఫెసర్ జయశంకర్తో పోల్చుకున్నాను నేనైతే. ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి ప్రాణాలు పోయినాయి ఆయనవి. తెలంగాణ రాష్ట్రాన్ని చూడకముందే పోయినాయి. అంత గొప్ప స్థానంలో నేను మిమ్మల్ని ఊహించుకున్నా. కానీ మీరు ఈరోజు కేవలం మీ ఉద్యోగాన్ని కాపాడుకునే పనిలో మీరున్నారు. ఏమాత్రం నిజంగా మీకు సిగ్గుశరం ఉంటే, మీ వయసుకి మేము రెస్పెక్ట్ ఇస్తున్నాము, మీరు వెంటనే ఆ పదవికి రాజీనామా చేసి నిలబడండి. మిమ్మల్ని కూడా ముఖ్యమంత్రిని చేస్తాం. మేమంత పిచ్చోళ్ళం. మాకేమైనా చేస్తామంటే వాళ్ళని ముఖ్యమంత్రి చేసి తీరుతాం. మేము రేవంత్ రెడ్డిని చేయలేదా? అట్లాంటిది కోదండరామ్ సార్ మీద కూడా అంత మంచి అభిప్రాయం ఉండే. కానీ ఒక ఎమ్మెల్సీకి, మీ స్థాయి కాదు అది, నిజం చెప్పాలంటే మీ స్థాయి కానే కాదు అది. అయినా సరే ఒక ఎమ్మెల్సీకి మీరు లొంగిపోయి ఈరోజు నోరుకి బట్ట కట్టుకొని కూర్చున్నారు. ఈయన ఇప్పుడు బల్మురన్న అంటే ఇప్పుడు ఆయనకి పదవి వచ్చింది. ఆ పదవిని ఆయన కూడా కాపాడుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. మళ్ళీ 2.5 సంవత్సరాల తర్వాత మనకి అవకాశం దొరకదు. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా నా పదవి పోతుంది అన్న ఉద్దేశంలో అన్న కూడా ఏం మాట్లాడట్లే. ఇక రియాజ్ సార్ అయితే రియాజ్ సారు ఆ బస్సు యాత్రలు చేయించుకొని, ఈ ప్రచారాలు చేయించుకొని, అన్నీ చేయించుకొని ఆయన దగ్గరుండి మాతో పాటు బస్సులలో తిరిగిన వ్యక్తి. అయినా సరే ఇప్పుడు రమ్మంటే రాడు, ఏడదంతారు అన్నట్టు అట్లా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు ఎవరైనా ఏమన్నా మాట్లాడితే జనార్దన్ అన్న మీద కేసు పెట్టిండు, ఇట్లా మాట్లాడితే నా మీద కూడా పెడతారు. ఇట్లా ఉంది పరిస్థితి. పెడితే పెట్టని, ఇక చేసేది ఏముందన్న? ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ధర్నాలు పెడుతున్నాము, ముట్టడిలు పెడుతున్నాము, మెరుపు ధర్నాలు చేస్తున్నాము, ప్రెస్ మీట్లు పెడుతున్నాము, అమ్మ నా బూతులు తిడుతున్నాము, లైవ్లో ఫోన్ కాల్స్ చేస్తున్నాము. ఇంకేం చేయాలి? ఒక ఆయన అంటాడు, ఈయన ఎమ్మెల్సీ, మొన్న కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ అద్దంకి దయాకరు, అంతకుముందు బాగానే ఉండే, లైబ్రరీకి వచ్చిండు, మళ్ళీ వారం 10 రోజుల్లో మిమ్మల్ని ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకుపోతా అన్నాడు. నిజంగా మమ్మల్ని తీసుకుపోతాడేమో అనుకున్నాం. ఆయన పెళ్ళాన్ని తీసుకుపోయిండు. ఆయన ఆమెకు ఉద్యోగం కావాలి కాబట్టి తీసుకుపోతున్నాడు. నేను అనుకున్నా మమ్మల్ని తీసుకుపోతాడేమో అనుకున్నా. సరే ఆమెను తీసుకుపోయిండు. మరి ఏదో పదవి కోసం ట్రై చేస్తురట. ఆమె కూడా ఒక టీచరే. ఒక టీచర్ కష్టాలు ఎట్లుంటాయో మీకు తెలుసు. డిఎస్సి పడకపోతే ఎంతమంది కొన్ని సంవత్సరాలు నష్టపోయి ఉంటారని మీకు తెలుసు. టెట్ల మీద టెట్లు వేసి మా మనోభావాలని దెబ్బతీస్తున్నారు. మీకెంత దిక్కుమాలిన ప్రభుత్వం అంటే కనీసం ఆ టెట్లో భాషా పండితులకి, సైన్స్ వాళ్ళకి, మ్యాథ్స్ వాళ్ళకి సపరేట్ పేపర్ పెట్టండి అని డిమాండ్ చేసినా అది కూడా మార్చలేని పరిస్థితిలో మీరున్నారు. చక్కగా పెడుతూనే ఉన్నారు. మీకు దమ్ముంటే ఓఎంఆర్ పెట్టండి. సిబిటి వద్దు, మాకు ఓఎంఆర్ కావాలని చెప్తున్నాం. ఓఎంఆర్ పెట్టండి. ఓఎంఆర్ ఎందుకు పెట్టారంటే వీళ్ళు అప్పుడు సురేష్ యాదవ్ అన్న తెలంగాణ మూమెంట్లో పేపర్ ఇట్లా చింపేసి వచ్చిరట. నేను విన్నా. క్వశ్చన్ పేపర్, గ్రూప్ 1 స్థాయి పేపరు చింపేసి వచ్చిరట ఎగ్జామ్ హాల్లోనే. ఇప్పుడు ఎక్కడ మేము కూడా తిక్కలేసి అట్లా చింపుతామేమో అన్నట్టు కావాలనే సిబిటి పెడుతున్నారు వీళ్ళు. లేకపోతేనా మేము కూడా చింపి ఇలా మొహాల మీద వాడేసేటోళ్ళమే. ఇప్పుడు ఏం చేస్తాము? మీరు గాన ఇట్లాగే పిచ్చి ఎగ్జామ్స్ పెడితే మాత్రం ఎగ్జామ్ సెంటర్లకు మొత్తం సిస్టంలో పగలగొడతాం. ఈసారి మాకు సంబంధం లేదు, మేము ఫీజులు కడుతున్నాం మేము. ఆ సిస్టమ్ మీద పూర్తి హక్కు మాకే ఉంటుంది. రాస్తాము, లేకపోతే పగలగొడతాం. అది మా ఇష్టం. అట్లా అయిపోయింది. అద్దంకి దయాకర్ గారికి ఒకరోజు ఫోన్ చేసిన నేను. అన్న ఏమైందన్న అంటే ఇక విసిగిపోయారు ఊకే ఫోన్లు చేస్తే. డే టైంలో 10 గంటలకు చేస్తే ఏమైందన్న ఇట్లా నోటిఫికేషన్స్ అంటే టైం ఎంత అవుతుందమ్మా అంటే 10 అవుతుందన్న అంటే నేను టిఫిన్ చేసే టైంలో ఫోన్ చేస్తావా అమ్మ నువ్వు? అది ఏం టైం అది? అసలు నాకు తెలియదు. టిఫిన్ చేసే టైం 10 గంటలకి, అది ఏం టైమో నాకైతే తెలియదు. ఆయన ఆ టైంలో తినుడు కూడా తప్పో, లేకపోతే తినేటప్పుడు ఫోన్ చేయడం తప్పో కూడా నాకు తెలియదు. తినేటప్పుడు మన వాళ్ళే ఫోన్ చేస్తారని సామెత ఉంది. నేను శత్రువుని కాదా కదా, ఒక నిరుద్యోగిగా ఫోన్ చేసిన. చెప్పే సమాధానం ఎట్లుండాలి? సరే అమ్మ ఇప్పుడు కాకపోతే రేపో ఎప్పుడో చెప్పాలి. అది సమాధానం చెప్పకుండా ఈ టైంలో ఫోన్ చేస్తావా?
అంత చులకన నిరుద్యోగులు అంటే. అందుకే మా నిరుద్యోగులకి ఇంకా బుద్ధి రావాలని చెప్పేసి నేను కూడా సైలెంట్ ఉంటున్నా. ఎందుకంటే ఎవరు ఏది చెప్తే అది నమ్ముతారు, ఎవరు ఏది చెప్తే అది నమ్ముతారు. మళ్ళీ కోదండరామ్ సారు కొద్ది రోజుల తర్వాత వచ్చి నేను మీకు అండగా నిలబడతా అంటే ఆయనను కూడా నమ్ముతారు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళని నమ్ముతారు, ఇట్లా మళ్ళీ బీజేపీ వస్తే వాడిని నమ్ముతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమి ఇస్తలేడు కదా, లాస్ట్ మూమెంట్లో వచ్చి మీకు నిరుద్యోగ భృతి ఇస్తా, ఇంకో 2 నోటిఫికేషన్లు ఇస్తా, ఇవన్నీ చేసే వరకు టైం అయిపోతుంది, మీరు మళ్ళీ నన్ను గెలిపియని అంటే మళ్ళీ రేవంత్ రెడ్డి తోక పట్టుకొని కూడా తిరుగుతారు. అయ్య బాబోయ్, రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి గానికి ఏమన్నా చేస్తాడు, ఎంతకైనా దిగజారుతాడు, ఎవరి కాలైనా పట్టుకుంటారు, ఎవరి కాలరైనా పట్టుకుంటాడు, ఆయన ఎవరిని ఎంతకైనా కొంటాడు. అట్లాంటి మనిషి, అంత నీచమైన మనిషి అని మాకు కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కదా. అట్లాంటి నెంబడా మారేవంత్ అన్న అని ఏంది బూడిదం, ఇంకా సిగ్గులేదా? 30 లక్షల మంది ఇబ్బంది పడుతుంటే ముందలున్న 30 మంది పోయి ఆయనకు జేజేలు కొట్టడం ఏంది? అయిపోయింది. ఇప్పుడు అది ఆ స్టేజ్ కూడా అయిపోయింది. తొందరపడుతుందా? ఎందుకంటే మొన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్నదికి చాలా ట్రోల్స్ అయినాయి, ఇంకా కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సో ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అమ్ముడు పోతాడు, ఎవరినైనా కొంటాడని చెప్తా అని అస్మా కామెంట్ చేస్తుంది. సో సిద్ధంగా ఉందా ట్రోల్స్కి దీనికి అంతా కూడా? కామెంట్ ఏందన్నా, దొంగనే కదా. ఇప్పుడు అప్పుడు చాలా డబ్బులు పెట్టి దొరికిన దొంగనే కదా. నేనేం కావాలని పుట్టించుకొని చెప్తలేను కదా. ఏదైనా ఉన్నట్టు మాట్లాడితే ఉలుక్కుమంటుంది వీళ్ళకి. ఇప్పుడు అట్లాంటి దొంగనే అన్న, 100% రేవంత్ రెడ్డి దొంగనే. ఎందుకంటే ఆయన ఏ పదవి లేనప్పుడు లైబ్రరీకి సాదా సీదాగా వచ్చి మాతో మాట్లాడిన వ్యక్తి. వన్స్ ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత, మీ పార్టీకి పగ్గాలు ఇచ్చిన తర్వాత గుర్రాలు వేసుకొని ఉరుకుతా ఉన్నాడు. కానీ అవును నాకు పగ్గాలు ఇచ్చింది వీళ్ళు, నాకు తాళ్ళు ఇచ్చింది వీళ్ళని నిరుద్యోగులు గుర్తున్నారా? కనీసం నిరుద్యోగులతో ఒక్క చర్చ కూడా లేదు ఈ రోజు దాకా స్టిల్ ఇప్పటికీ. నాకు గుర్తుంది, ఆయన లైబ్రరీకి వచ్చి మాతో డైరెక్ట్ ఇంటరాగేషన్ అయిన మనిషి. ఈరోజు ఎందుకు మాట్లాడట్లేదు మరి? ఒక మీటింగ్ ఎందుకు కరెక్ట్ చేయలే? అవును లేట్ అవుతుండొచ్చు, నేను ఒప్పుకుంటా, అవునమ్మా లేట్ అవుతుంది, ఇట్లా ఇస్తా, ఈ టైంలో ఇస్తా అని చెప్పేసి నిరుద్యోగులతో ఒక చర్చ ఎందుకు జరపట్లేదు? మీరు మాట్లాడక మేము ఇక్కడ ఏదంటే అది అర్థం చేసుకుంటాం కదా. ఈ మధ్యలో ప్రతిపక్షాలు దూరుతాయి, అందరు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అట్లాంటప్పుడు మీకు ఏమాత్రం బుద్ధున్నా సిగ్గున్నా, అరే నిరుద్యోగుల వల్ల నేను గెలిచిన, అప్పుడు పోయినట్టే ఇప్పుడు కూడా ఉస్మానియా లైబ్రరీకి పోయి అదే స్టేజ్ దగ్గర కూర్చొని నిరుద్యోగులతో చర్చ జరుపుతా, ఒక రౌండ్ టేబుల్ పెడతా అన్న ఆలోచన మీకు ఎందుకు వస్తలేదు? ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు కూడా అనౌన్స్మెంట్ చేశారు కదా. అప్పుడు ఎట్లా? నేను ఏడున్నప్పుడు చెప్పండి, స్వేచ్ఛగా వస్తా అని చెప్పేసి నన్ను బంధించి వచ్చారు. అంటే నాలాంటి నిరుద్యోగుల్ని బంధించి రావడం అది పెద్ద స్వేచ్ఛనా? అది పెద్ద స్వేచ్ఛ. పోయేటప్పుడు నిరుద్యోగులు పాపం చివరి క్షణం వరకు ఎదురు చూస్తే, పోయేటప్పుడు 3 రంగుల జెండా బట్టి అని చెప్పేసి పాట డిచ్గా పెట్టుకొని రైలుకి అది బండెక్కి ఉరుకుతా ఉండ్రి. కింద పిల్లలేమో అరే నోటిఫికేషన్స్ ఏమని వెనకాల రాళ్ళు పట్టుకొని కట్టెలు పట్టుకొని ఉరుకొచ్చారు. ఒకసారి విజువల్స్ చూసుకోండి కావాలంటే అవసరమైతే. అంటే ఎదురు చూసి మా కళ్ళు కాయలు కాస్తున్నాయి తప్ప వీళ్ళ పాటికి ఇంకొకటి దిక్కుమాల 1000 కోట్లు కూడా లేవట ఇప్పటికీ. కాసిం సార్ కూడా మొన్న అన్నారు, ఈ అవసరమైతే నేను కూడా బయటకు వస్తా అంటున్నారు. మీరు బయటికి రావాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఎట్లా ప్రశ్నించారో ఇప్పుడు మీరు కూడా మళ్ళీ ప్రశ్నిస్తే బాగుంటుందని మేము కూడా అనుకున్నాం. ఎందుకంటే పాపం అంత పొగిడిన అందశ్రీ సమాధికే అక్కడ దిక్కులేదు. పందులు కాదు కదా, బాత్రూమ్లు పోతురు అక్కడ. అంత తాగి తందనలాడి మొత్తం కనీసం అక్కడ ఒక 5 నిమిషాలు కూడా నిలబడలేని పరిస్థితి. అలాంటిది ఈయనను పొగడడం వల్ల మన ఎనర్జీ వేస్ట్, మన స్వరం వేస్ట్ తప్ప, మన పాండిత్యం వేస్ట్ తప్ప, అట్లాంటి టోన్ గురించి విద్యని ప్రేమిస్తున్నాడు అనే పెద్ద సామెతలు ఆయనకు అవసరం లేదు. నేను చెప్తా, అది మా సార్ మాట్లాడినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఇట్లాంటి నీచుడు కోసం మన పాండిత్యాన్ని అవహేళన మనం చేయొద్దు అనిపించింది. అందుకే నాకు మంచిగా అనిపించలే అప్పుడు స్టేట్మెంట్. 1000 కోట్లు రాకపోయా, ఇటు అభివృద్ధి లేకపోయా. ఇరిగిన నల్లాలు ఇరిగినట్టే ఉన్నాయి, ఆ అన్నంలో పురుగులు పడుతూనే ఉన్నాయి, ఆ రాత్రిపూట్ల లైట్లు బంద్ అవుతూనే ఉన్నాయి ఆ హాస్టల్స్లో. అట్లుంది పరిస్థితి. పవన్ కళ్యాణ్ సంబంధించి ఏం చెప్తారు? అంటే చాలా ట్రోల్స్ అయినాయి, తమ్ముడు పవన్ అని ఎందుకు అనాల్సి వచ్చింది అస్మా? ఆ రోజు ఏమైందంటే ఆ రౌండ్ టేబుల్లో ఆంధ్రాకి సంబంధించిన ఒక వ్యక్తి వచ్చిండు. అప్పటిదాకా నాకు ఆలోచన లేదు, నేను మాట్లాడొద్దని అనుకున్నా. కాకపోతే ఆ వ్యక్తి ఏమన్నాడంటే, మనము ఆంధ్ర తెలంగాణ అన్నదమ్ముల లెక్క ఉన్నాము, అట్లే ఉండాలి, మీరు చిచ్చు పెట్టకండి అని చెప్పేసి అక్కడనే అన్నాడు. అనేసరికి సరే ఆంధ్ర తెలంగాణ అన్నదమ్ముళ్ళు అంటారు కదా, తెలంగాణ ఎప్పటికైనా అన్ననే, పవన్ కళ్యాణ్ మీరు ఎప్పుడైనా తమ్ముడే అన్న ఉద్దేశంతో నేనన్నా. ఇంకొకటి తమ్ముడు సినిమా ఉంది కదా, ఆ ఉద్దేశంతో అన్నా. తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, మన తెలంగాణ వాళ్ళు కొంతమంది నాకు
ఆయన మోహన్ బాబును కూడా తమ్ముడు అన్నాడు. ఆయన వయసులో ఆయన 74 సంవత్సరాలు ఉన్న వ్యక్తినే, కనెక్షన్ కింగ్నే ఆయన తమ్ముడని సంబోధించగలేంది. ఇంకా నువ్వు ప్రేమతోటే మంచిగా సెటరికల్గానే తమ్ముడు అని అన్నావు, పెద్ద తప్పేం కాదని చెప్పేసి అందరు నాకు రీల్ పంపితే నేనే షాక్ అయినా. ఇప్పుడు ఆయన తమ్ముడు అంటే సమస్య రానిది, నేను తమ్ముడు అంటే ప్రాబ్లం ఏమొచ్చింది? నేను ఇంకా సోదరభావంతో అన్నా కదా, తప్పేముకు? అది తప్పుగా ట్రోల్ చేస్తున్న వాళ్ళకే చెప్తున్నా, వాళ్ళ ఇష్టం, అది ఎంత ట్రోల్ చేస్తారో చేసుకోండి, ఎన్ని నెగిటివ్ మాటలు మాట్లాడతారో మాట్లాడండి. ఫైనల్గా ఏం చెప్తారు ఉద్యోగాల మీద నిరుద్యోగస్తులకు, అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు ఒక మాటలో? ఒకటంటే ఇంకా వాస్తవానికి చెప్పాలంటే అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి అన్న, ఈ ధర్నాలు ముట్టడిలు అన్నీ కూడా అయిపోయినాయి. ఇక ఒకటి విద్యాశాఖ మంత్రి మీద అటాక్ మాత్రమే మిగిలింది మాకు. విద్యాశాఖ మంత్రినే మేము గల్ల పట్టుకొని అడగాలి. ఇప్పుడు చాలామంది అన్నారు, కోదండరామ్ సార్ అన్నాడు, బల్మూర్ అన్న అన్నారు, రియాజ్ సార్ అన్నారు, అదే అద్దంకి దయాకర్ అన్న, మమ్మల్ని గల్ల పట్టుకొని అడగండి అని చెప్పేసారు, అని చెప్పారు కదా. ఇన్ని రోజులు మా నిరుద్యోగులు చాలామంది వచ్చి అదే ప్రగతి భవన్లో, అదే గాంధీ భవన్లో వచ్చి మీకు కాళ్ళు పట్టుకున్నారు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, కావాలంటే చూడండి అందరూ. ఇప్పుడు కాళ్ళు కాదు, కాలర్ పట్టుకుంటాం, బరాబర్ పట్టుకుంటాము. అనవసరంగా మా కోపాలకి ఆక్రోశానికి గురి అవ్వకండి. మీరు ఇప్పుడు అమ్మ పెట్టినప్పుడు బయట పోయి అన్నం తింటాం, ఇప్పుడు అదే జరుగుతుంది. మీరు ఎవ్వరు దేకకపోతే ఖచ్చితంగా ప్రతిపక్షాలను ఇన్వాల్వ్ చేస్తాం. ఇప్పటి నుంచి మేము ప్రతిపక్షంలో ఇదవుతున్నామని చెప్పడానికి కాదు, ఇక్కడ ఎవ్వరు సపోర్ట్ చేయనప్పుడు ప్రతిపక్షాల సపోర్ట్ 100% తీసుకుంటాం. ఇన్ని రోజులు చాలా అనుకున్నాము, నిందలు వస్తాయి, బీఆర్ఎస్ అంటారు, బీజేపీ అంటారు, అది ఇదని మేము చాలా కంట్రోల్గానే ఉన్నాము. ఎందుకంటే మనోళ్ళే కదా, మనం గెలిపించిన వాళ్ళే కదా, చెప్తే వింటారన్న. కానీ వాళ్ళు వినే పరిస్థితిలో లేరని అర్థమైంది. ఇప్పుడు ఖచ్చితంగా బహిర్గతంగానే అదే కేటీఆర్ని కలుస్తాం, హరీష్ రావుని కలుస్తాం, అందరినీ కలుస్తాం. ఇప్పుడు ఎవ్వరు అనడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే విద్యాశాఖ మంత్రిగా మీరు ఏం చేస్తలేరు. ఇప్పుడు అదే పాత విద్యాశాఖ, ఫస్ట్ మన తెలంగాణ వచ్చిన తర్వాత 14-15లో జగదీశ్వర్ రెడ్డి విద్యాశాఖ మంత్రి, ఆ తర్వాత సబితా ఇంద్రారెడ్డి, ఆ తర్వాత కడియం శ్రీహరి, ఆ తర్వాత రేవంత్ రెడ్డి. మీ నలుగురిని కూర్చోబెడదాం, మీరు నలుగురు కూర్చోండి, ఎవరెంత వెలగబెట్టిరో, ఎవరెన్ని జీవోలు తెచ్చిరో, ఎవరెన్ని ఫీజులు దోచుకున్నారో అన్నీ బయట పెడదాం. అన్నీ బయట పెట్టి అప్పుడు విద్యాశాఖ, ఇప్పుడు మేము నిరుద్యోగులం కాబట్టి విద్యాశాఖ మంత్రులతోనే మాకు పని. ఈ విద్యాశాఖల మంత్రులు అందరినీ కూడా గట్టిగా పడతాం. నేనైతే గట్టిగా పడతాను, ఈ నలుగురిని ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఇంకా కడియం శ్రీహరి వెలుగులకు రాలేదు, ఎడ్యుకేషన్ మినిస్టర్గా మీరు కూడా చేసిరు కాబట్టి మిమ్మల్ని కూడా లాగుతాం, బరాబర్ లాగుతాం. రైట్, ఇది మొత్తం మీద ఇన్ని రోజుల పాటు కాంగ్రెస్ వల్ల కాళ్ళు పట్టుకున్నాం, ఇక ఓపిక నశించింది, కాళ్ళు కాదు కాలర్ పట్టుకుంటాం, ఖచ్చితంగా మా ఉద్యోగాలు మాకు ఇచ్చేంత వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, ప్రతిపక్షాలతో కలిసి పోరాడతామంటూ అస్మా చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం నిరుద్యోగుల పోరాటం ఎంతవరకు ఫలిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు మరి గ్యారంటీలను నిలబెట్టుకొని మరి నిజంగా నిరుద్యోగుల పక్షాన్ని నిలబడుతుందా? భవిష్యత్ ఎన్నికలు ఉన్నాయి, ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎటువంటి డెసిషన్ తీసుకోబోతుందో భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.